హాయ్ వివర్స్, మనం వచ్చేసి స్పందన పత్రము 1, 2 పాఠాలకు వచ్చేసి చూస్తూ ఉన్నాము. 5వ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు వాచకము తెలుగు తోట అనేటువంటి పుస్తకంలోనిది. క్రింది గీతము చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిను మోచే ఈ తల్లి కనక గర్భమున అనేటువంటి పద్యంలోని కొన్ని ఏంటనేది మనము తర్వాత చూద్దాము. ఇక్కడ గేయంలోని 3 అక్షరాల పదాలను రాయండి. గేయములో పుణ్యము, బలము, మంచి, కనక అనేటువంటి పదాలు ఉన్నాయి. క్రింది అక్షరాలను గేయములో గుర్తించండి. వాటితో మొదలైనటువంటి పదాలను రాయండి. త, నా, కా అనేటువంటి పదాలు. సో ఇక్కడ క్రింది అక్షరాలతో గేయములో గుర్తించండి. వాటిలో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. ఇప్పుడు వచ్చేసి తార్తో మొదలయ్యేటువంటి పదం వచ్చేసి ఆ యొక్క పద్యంలో తల్లి అని ఉంది. తబల, తల అనేటువంటిది మనం రాసుకున్నాము. నా, నక్క, నిను అనేటువంటి పదం ఉన్నది. నలుపు అనేటువంటిది రాసుకున్నాము. కా, కనక అనేటువంటి పదము పద్యంలో ఉన్నది. కన్ను, కనకాంబరం అనేటువంటిది మనము ఈ యొక్క పదముల్లో వచ్చేటువంటి పదాలని మనము తెలుసుకున్నాము. ఇక్కడ పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ఈ యొక్క పేరాకు ఒక 2 ప్రశ్నలను తయారు చేయాలి మీరే సొంతంగా. ఆపదలో ఉన్న వారిని తమ ధైర్య సాహసాలతో రక్షించినటువంటి బాలబాలికలు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి భారత ప్రభుత్వము మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ జాతీయ బాలల పురస్కారాలు అందిస్తారు. సో దీనిలో వచ్చేసి ఆపదలో ఉన్న వారిని తమ ధైర్య సాహసాలతో రక్షించినటువంటి బాలబాలికలకు మన దేశంలో ఎందరు ఉన్నారు అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి ధైర్య సాహసాలకు మెచ్చి భారత ప్రభుత్వము ఏమి పురస్కారాన్ని అందిస్తారు అనేటువంటి సెకండ్. తర్వాత క్రింది పదాలను చదవండి. పదాల్లోని మొదటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. ఇక్కడ పదాలు చూడండి. గీతం, గీతాంజలి, గీతలు, గీకటం, కూన, కూత, కూయటం, కూటమి, పెసర, పెనుము, పెద్ద, పెరకటం, ఆపద, ఆట, ఆడవారు, ఆకలి, జాతీయ, జాడి, జాకి, జాలిపడటం. క్రింది పదాలకు సరైనటువంటి చోట ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ ఇచ్చిన వాటికి ఒత్తు చేర్చి రాద్దాము. నమ్మకమునిచ్చినారు నమ్మకం, మజ్జిగనిచ్చినారు మజ్జిగ, స్నేహమునిచ్చినారు స్నేహం, విద్యుత్ అనిచ్చినారు విద్యుత్తు, పుణం అనిచ్చినారు పుణ్యం. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు. పిచ్చుకను రక్షించడానికి రవి ఏం చేశాడు. మనము స్వర్గఖండము అయినటువంటి భారతదేశంలో జన్మించామని కవి చెప్పాడు. పిచ్చుకను రక్షించడానికి రవి ఏం చేశాడు. పిచ్చుకను రక్షించడానికి రవి విద్యుత్ ఆఫీసుకు లోపలికి వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తితో సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపివేసి ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. పిచ్చుక ఇరుక్కుపోయినటువంటి సంగతి తెలిపాడు. వెంటనే ఆ వ్యక్తి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మనిషిని పంపుతాను అని చెప్పాడు.